యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పూర్ణ, పూర్ణ, ఏంటి మేడం? ఎవరో వచ్చారన్నావు కదా, ఎక్కడా? ఇప్పుడే వెళ్ళిపోయారు మేడం. వాళ్ళ బాబు ఏడుస్తున్నాడని చెప్పి బయలుదేరిపోయారు. అవునా? ఏం చేస్తారు ఆవిడ? ఏమో సరిగ్గా తెలీదు మేడం. కాకపోతే వాళ్ళకి ఫ్యాక్టరీలున్నాయంట. అవునా? ఏం ఫ్యాక్టరీలున్నాయి? ఏమో తెలీదు మేడం. ఫ్యాక్టరీలున్నాయని వాళ్ళ మాటల్లో అర్థమైంది, కానీ నాకు పూర్తిగా తెలీదు. కొంపదీసి శ్యామ వాళ్ళు కాదు కదా? వాళ్ళకి ఫ్యాక్టరీలున్నాయి కదా. తన భర్త ఏం చేస్తాడు? ఆ మేడం ఒకసారి ఇద్దరు కలిసి ఫ్యాక్టరీ చూసుకుంటారంట. అతనికి అన్నయ్య వాళ్ళున్నారా? దుబాయ్లో గాని కోల్కతాలో గాని ఎవరైనా ఉన్నారా? నాకు తెలీదు మేడం, కానీ నేను చూసిన దాన్ని బట్టయితే లేరనుకుంటా మేడం. అయితే శ్యామ వాళ్ళు కాదనుకుంటా. ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతున్నారు? ఆ ఊరికే తెలుసుకుందామని అడిగాను. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే మేడం. నాకు మమ్మీ కావాలి, నాకు మమ్మీ కావాలి. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. నువ్వే ఉంచుకో. ఈ బిస్కెట్ తీసుకో నాన్న. తాతయ్యకి ఇచ్చేయి. సరే నాన్న, మరి నీకు ఇంకేం కావాలి? నాకేమొద్దు, నాకు మమ్మీయే కావాలి. ఊరుకో నాన్న, మమ్మీకి ఫోన్ చేశాను కదా, తను వచ్చేస్తుందిలే. ఎప్పుడు వస్తుంది డాడీ? వస్తుందని చెప్తున్నాం కదా నాన్న. అలా అంటే ఎలా చెప్పు? ఊరుకో విహారీ, నా మాట విను నాన్న. విహారీ, మమ్మీ, మమ్మీ. నువ్వు లేకుండా నేను ఉండలేను మమ్మీ. విహారీ, వచ్చేసాను కదా నాన్న. ఇప్పుడే కదా వెళ్ళింది, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నువ్వు పక్కన లేకుంటే బోర్ కొడుతుంది మమ్మీ. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? కన్నయ్యకి హెల్త్ బాగాలేదు కదా నాన్న, అందుకే తనని చూడ్డానికి వెళ్ళాను. మమ్మీ, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావని నాకు తెలుసు మమ్మీ. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం, వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏడ్చినట్టు నటించి నిన్ను ఇక్కడికి రప్పించాను. సరే, వెళ్ళను. మా మంచి మమ్మీ. ఏంటి శ్యామ ఇది? కన్నయ్య దగ్గరికి వెళ్తే ఇంట్లో విహారీ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోతావా? అది కాదు అత్తయ్య గారు, వాడితో మాట్లాడుతున్నంతసేపు టైమే తెలియదు. నీకు టైం అస్సలు గుర్తు రాలేదు అంటావు, అంతేనా? వీడు నీ కన్న కొడుకమ్మా. పరాయి పిల్లాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు చూసి వెంటనే తిరిగి రావాలి కదా. అక్కడే ఉంటే ఎలా? విహారీ నీకోసం గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. మేమేది ఇస్తామన్నా, ఎంత బుజ్జగించినా ఊరుకోవడం లేదు. నాకు మమ్మీ కావాలి, మమ్మీ కావాలి అని అల్లరి చేస్తున్నాడు. ఈ మధ్య నువ్వు కన్నయ్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది కొంచెం తగ్గించుకో శ్యామ. కన్నయ్య దగ్గరకు వెళ్ళడం తప్పంటారా అత్తయ్య గారు?
తప్పు అనడం లేదమ్మా. ఎవరు మన పిల్లలు, ఎవరు పరాయి పిల్లలు అని గుర్తుంచుకోవాలి అంటున్నాను. ఎక్కడ ఉండవలసిన వాళ్ళని అక్కడే ఉంచడం, ఎలా చూడాల్సిన వాళ్ళని అలా చూస్తేనే మనకి వాళ్ళకి అందరికీ మంచిదని చెప్తున్నాను. వసంత, శ్యామ వచ్చేసింది కదా. అమ్మా శ్యామ, కన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది మామయ్య గారు. గాయం మానిందా అమ్మా? ఇంకా కొంచెం ఉంది. ఆయన కూడా వాడు బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నాడు. వాడికి చదువు మీద కూడా చాలా శ్రద్ధ ఉంది. అందుకే పెద్ద స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. మమ్మీ, చెప్పు నాన్న, నీకేం కావాలో ఇస్తాను రా. శ్యామ, మనం రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కదా. హాస్పిటల్కా? ఎందుకు నాన్న? వనజాక్షి అక్క దగ్గరికి డాడీ. అలాగే వెళ్దామండి. మ్. పరాయి పిల్లాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు చూసి వెంటనే తిరిగి రావాలి కదా. వీడు నీ కన్న కొడుకమ్మా. ఏంటి శ్యామ, ఏమైంది? ఏం లేదండి. ఏం లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు అఖిల్ బాబు, మీరు పడుకోండి. ఏంటి శ్యామ, నాతో చెప్పకూడదా? నువ్వు నా దగ్గర దాయడం ఏం బాలేదు. ప్రతి చిన్న విషయాన్ని నాతో డిస్కస్ చేస్తావు. అలాంటి నువ్వు ఇప్పుడెందుకు మొహం చాటేస్తున్నావు? చాలా బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు బాధపడవు. అదేంటో చెప్పు శ్యామ. కన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్నెవరైనా ఏమైనా అన్నారా? కన్నయ్య వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఆవేశపడ్డాడు. ఒకవేళ తను ఈరోజు ఏమైనా నోరు జారాడా? ఇంతకీ ఏం జరిగింది శ్యామ? నువ్విలా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. ఏం లేదని చెప్తున్నాను కదా అఖిల్ బాబు, నా మనసేం బాగాలేదు. మీరు పడుకోండి. భార్యాభర్తల మధ్య కూడా దాపరికాలుంటాయా శ్యామ? ఒకవేళ నీ విషయంలో నేనేమైనా పొరపాటు చేశానా? చచ్చా, అదేం లేదు అఖిల్ బాబు. మీరు నా విషయంలోనే కాదు, ఎప్పుడూ ఏ చిన్న పొరపాటు కూడా చేయరు. మరైతే ఏంటో చెప్పు. కానీ మన ఇంటికి రావడం వల్లే కదా తనకల్లా దెబ్బ తగిలింది. మన విహార్ని కాపాడడం కోసమే కదా కన్నయ్యకు దెబ్బలు తగిలాయి. కన్నయ్య ఆరోగ్యం ఎలా ఉంది, తన మంచి చెడులు తెలుసుకుందామని కన్నయ్యను పలకరించడానికి వెళితే అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు. పాపం, కన్నయ్య చిన్న పిల్లాడు కదండి, తనకి ఎలాంటి స్వార్థం లేదు. నువ్వు నేను అనే భేదం ఉండదు. అందరం ఒకటనుకునే మంచి స్వభావం ఉన్న వ్యక్తి. విహారికి ఏమవుతుందో అన్న భయం వలన ఎంతో ధైర్యం చేసి విహారిని కాపాడి తనకు దెబ్బలు తగిలించుకున్నాడు. అంత మంచి మనసున్న కన్నయ్య అసలు అత్తయ్య గారికి ఎందుకు నచ్చడం లేదో అర్థం కావడం లేదు. కన్నయ్యని చూసినా తన పేరు విన్నా పట్టరాని కోపం తెచ్చుకుంటున్నారు. తనేం తప్పు చేశాడని అత్తయ్య గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కన్నయ్య మీద నాకున్నది జాలో ఇష్టమో లేక ప్రేమో నాకు తెలియదు. కానీ ఎవరి నోటి వెంట తన పేరు విన్నా కన్నయ్య చేసే చిలిపి చేష్టలు, చిన్న చిన్న అల్లరులు, తను మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ టైంలో నాకు పట్టరాని సంతోషం వేస్తుంది.
నా పక్కన ఎవరున్నా కూడా మర్చిపోతాను. కన్నయ్యతోనే ఉండాలనిపిస్తుంది. అంతేకాని నాకు మన విహారీ మీద ఇష్టం లేక కాదండి. కన్నయ్య పరిచయం అయిన దగ్గర నుంచి నేను విహారీని దూరం పెడుతున్నట్టు, కన్నయ్యని దగ్గరికి తీస్తున్నట్టు అత్తయ్య గారు శ్యామ, మమ్మీకి నువ్వేంటో నీ మనసేంటో బాగా తెలుసు. మనవాడి మీద ఉన్న అతి ప్రేమతో కొంచెం నీతో దురుసుగా మాట్లాడింది. దానికే నువ్వు ఇలా హర్ట్ అయ్యి ఫీల్ అయితే ఎలా? సరే, నేను మమ్మీకి చెప్తాను. నువ్వు ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు. అలాగే అఖిల్ బాబు. హలో మేడం, హాస్పిటల్ నుంచి సిస్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సిస్టర్. వనజాక్షి వదినకి ఎలా ఉంది? తన స్పృహలోకి వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. తన గురించి మాట్లాడడం కోసమని డాక్టర్ గారు మిమ్మల్ని రేపు ఒకసారి హాస్పిటల్కి రమ్మన్నారు. అలాగే, తప్పకుండా వస్తాము. ఓకే మేడం. అఖిల్ బాబు, రేపు డాక్టర్ గారు మనల్ని కలవమని చెప్పారంట. సరే శ్యామ, మార్నింగ్ వెళ్దాంలే, నువ్వు పడుకో. మ్. అఖిల్ బాబు, వీడిని చూడండి, ఎంత చక్కగా పడుకున్నాడు. నా ముద్దుల కన్నయ్య ఎంతో ముద్దొస్తున్నాడు. ఏంటి అఖిల్ బాబు, ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకి ఇంకేం చేయాలి శ్యామ? ఇప్పుడు నేనేం చిలిపి పని చేశాను? వీడు కన్నయ్య కాదు శ్యామ, విహారీ. పడుకో. వదినా, వదినా. అక్క, అక్క, ఈ యాక్సిడెంట్ లో వనజాక్షి వదినకి జరిగిరాంది ఏమైనా జరుగుంటే ఆ పిల్లలు ఏమైపోయి ఉండేవాళ్ళు? సత్యం అన్నయ్య ఎంత బాధపడేవాడు. ఆ పిల్లలు తలలేని పిల్లలు అయిపోయేవారు. ఇదంతా ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది అఖిల్ బాబు. వనజాక్షి అక్కకేం కాదు. అఖిల్ బాబు, ఒకవేళ మీకు పిల్లలు కానీ సత్యమన్నయ్య కానీ ఎవరైనా ఫోన్ చేసినా కూడా వదిన కోలుకుంటుంది, బానే ఉందని చెప్పండి. అలాగే శ్యామ. అఖిల్ బాబు, వదిన కోలుకునేంత వరకు పిల్లలకి ఏ అవసరం వచ్చినా మనమే తీర్చాలి. వాళ్ళకి తల్లి లేని లోటు రాకుండా మనమే చూసుకోవాలి. మీకు వీలున్నప్పుడు హాస్టల్ దగ్గరికి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండండి.
మనమే వాళ్ళకి అమ్మా నాన్నలుగా అండగా ఉండాలి. సరే శ్యామ, నేను వీలు చూసుకుని పిల్లల దగ్గరికి వెళ్తాను. వాళ్ళు అక్క మీద బెంగ పెట్టుకుంటే వీడియో కాల్లో చూపిద్దాం, సరేనా? సరే అఖిల్ బాబు. మేడం, మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. బయటికి వెళ్ళండి మేడం. పద శ్యామ. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. వనజాక్షి అక్కని చూడడానికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అండి? ఎవరు రాలేదు సార్. సరే, కొంచెం జాగ్రత్తగా అందరినీ గమనిస్తూ ఉండండి. అలాగే సార్. మీ కేసు గురించి తెలిసాక అజాగ్రత్తగా ఎలా ఉండగలం? ఓకే ఓకే సార్. రా శ్యామ. కూర్చోండి, కూర్చోండి. చూశారుగా తన కండిషన్. తనలో ఎలాంటి మార్పు కనపడలేదు. మీరు చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని ఈ కేసు నుంచి ఆ దేవుడే కాపాడాడు. లేకపోతే ఈరోజు మీకు అన్యాయం జరిగేది. ఏదేమైనా చివరికి న్యాయమే గెలిచింది సార్. నా భార్య, పోలీసులు చాలా కష్టపడి నేను నిర్దోషినని నిరూపించారు డాక్టర్. అది చాలు నాకు. లేదండి, మీరు ఇప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి ఆ యాక్సిడెంట్ చేసింది మీరే అని నేను కూడా నమ్మాను. నేనే కాదు, ఆ యాక్సిడెంట్ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఆ సీసీ ఫుటేజ్, కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అలా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరో కానీ చాలా పగడబందీగా ప్లాన్ చేసి మిమ్మల్ని ఆ కేసులో ఇరికించాలని ప్లాన్ చేశారంటే వాళ్ళకి మీ మీద కక్ష సాధించాలనే కోరిక ఎంతలా ఉందో అర్థమవుతుంది సార్. పగబట్టిన పాముని, కక్ష పెంచుకున్న మనిషిని ఎప్పుడూ నమ్మకూడదు. అది చాలా ప్రమాదకరం. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా అటాక్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ డాక్టర్గా మీ మంచి కోరి చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. శ్యామ, శ్యామ, ఏంటి శ్యామ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పదండి. వస్తాను డాక్టర్. మంచిది. అఖిల్ బాబు, అసలు ఆ యాక్సిడెంట్ ఎవరు చేసి ఉంటారు? మనల్ని శత్రువులు అంటున్నారు. కలకత్తాలో ఉన్న ఈ సింగ్, గురువమ్మ ఎవరైనా ప్లాన్ చేసి ఉంటారా? లేదు అఖిల్ బాబు, వీళ్ళకి అవసరమే లేదు. మరి ఇంకెవరు చేస్తుంటారు? అఖిల్ బాబు, బిజినెస్లో మనల్ని దెబ్బ కొట్టాలని చూసే ఈ రామ్దేవ్ వీళ్ళెవరైనా చేసుంటారా? అది బిజినెస్ కి సంబంధించింది కదా శ్యామ. ఆ పని వీళ్ళు చేసుండరు. ఎందుకలా అనుకుంటున్నారు మీరు? వాళ్ళ కంపెనీ మన కంపెనీని అధిగమించాలనే తపన వాళ్ళకు ఉంది తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మన మీద ఎలాంటి కక్ష లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇలాంటి తప్పుడు పనులు చేసే మనుషులు కాదు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు శ్యామ. మరి వాళ్ళు కాకపోతే ఇంకెవరై ఉంటారు అఖిల్ బాబు? నాకు అదే అర్థం కావట్లేదు శ్యామ. బ్లాక్లో మసాలా ప్యాకెట్స్ అమ్మేవాడికి మనం డీలర్షిప్ క్యాన్సిల్ చేశాం కదా. అవును, చేసాం. ఇంకోసారి ఆ పొరపాటు చేయనని చెప్పాడు కదా. ఇప్పుడు తను మనం చెప్పిన రేటుకి అమ్ముతున్నాడు. అయినా ఎందుకు తన గురించి అడుగుతున్నావు? ఒకవేళ తనే చేసుండొచ్చు కదా అని.
అలాంటిదేం ఉండదు శ్యామ. డబ్బు కోసం బ్లాక్లో అమ్మాడే తప్ప దానికోసం మన మీద పగ పెంచుకునే వ్యక్తి కాదు. అయితే మన కంపెనీలో పనిచేసే మేనేజర్ని తీసేసాం కదా, అతనేమైనా చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు అతను సిటీలోనే లేడు, అలాంటప్పుడు తను ఎలా చేస్తాడు? మరి ఇంకెవరు చేస్తారు అఖిల్ బాబు? మన శత్రువులు కాదు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు కాదు, ఇంకెవరై ఉంటారు? మరి మన రిలేటివ్స్ ఎవరైనా చేసుంటారా? రిలేటివ్సా? అయినా మనకి అంత పెద్ద కీడు తలపెట్టాలని చూసేవాళ్ళు మన రిలేటివ్స్లో ఎవరున్నారు? ఐశ్వర్య వదిన.